హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది చైనాలో బాగా విపరీతంగా ప్రబలిపోయినట్టుగా అది సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అంటే చాలామంది చనిపోతున్నారు, క్రెమటోరియా నిండిపోతున్నాయి, హాస్పిటల్స్ నిండిపోతున్నాయి అని చాలా న్యూస్లు వస్తున్నాయి. అసలు ఈ వైరస్ గురించి కంప్లీట్గా మన ఇన్ఫర్మేషన్ ఒకటి తెలుసుకొని ఇది కోవిడ్ లాంటిదా, దీనికి ఏదైనా మనం చేయొచ్చా అనే విషయాన్ని తెలుసుకుందాం. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది 2001లో తొలిసారి గుర్తించబడింది. ఇది పారామిక్సోవిరిడే అనే కుటుంబానికి చెందిన ఒక ఆర్ఎన్ఏ టైప్ ఆఫ్ వైరస్. సాధారణంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి ఇది కారణమవుతుంటుంది. అంటే ఈ వైరస్లను చూసుకున్నట్టయితే పారామిక్సోవిరిడే అనే దాంట్లోంచి మెటాన్యూమో వైరస్ అని, దాంట్లో ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట. ఇది మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కానీ మనకి చాలా తక్కువ మందిలో మాత్రమే, అంటే 1 నుంచి 3% మంది మాత్రమే ఆసుపత్రిలో అవసరపడే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, లేకపోతే మరీ ముసలి వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉన్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువ మందికి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే అవకాశం రావచ్చు. యూజువల్గా దగ్గు ద్వారా, లేకపోతే తుమ్ముల ద్వారా, లేకపోతే చేతులు పట్టుకోవడం ద్వారా, అంటే మన సర్ఫేస్ కాంటాక్ట్ బట్టి ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే అన్ని వైరస్ డిసీజ్ లాగే ఉంటాయి. దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది. బాగా తీవ్రమైన పరిస్థితుల్లో న్యూమోనియా కానీ, బ్రాంకైలైటిస్ కానీ, లేదా ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, బాగా రేర్గా. ప్రత్యేకంగా హెచ్ఎంపీవీకి ఏమీ వ్యాక్సిన్స్ కానీ లేకపోతే మందులు కానీ అందుబాటులో లేవు. జలుబుకు, దగ్గుకి ఇచ్చే మందులు, జ్వరానికి ఇచ్చే మందులు, దాంతోపాటుగా ఆయాసం వస్తుంటే దానికి సంబంధించిన మందులే తప్ప వేరే విధమైన వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ మనకి కోవిడ్కి అందుబాటులో ఉన్నట్టు దీనికి అందుబాటులో ఉండవు. కాకపోతే ఎవరిలో అనేది మరీ చిన్నపిల్లల్లో, లేకపోతే మరీ పెద్దవాళ్ళల్లో, లేకపోతే ఇమ్యూనోసప్రెస్డ్ పీపుల్లో కొంత మేరకు తీవ్రత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా ఇదేం ప్రమాదకరమైన వైరస్ కాదు. హెచ్ఎంపీవీ అనేది పారామిక్సోవిరిడే అయితే, కోవిడ్-19 అనేది కరోనా విరిడే, రెండు వేరే ఫ్యామిలీస్కి. కోవిడ్-19 ఇంకా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది, హెచ్ఎంపీవీ అనేది తక్కువ వ్యాప్తి చెందుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం కానివ్వండి, మరణాల సంఖ్య కానివ్వండి కోవిడ్లో చాలా చాలా ఎక్కువగా ఉంటాయి హెచ్ఎంపీవీతో పోల్చుకుంటే. కోవిడే తక్కువ అనుకుంటే హెచ్ఎంపీవీ ఇంకా చాలా తక్కువ అనమాట. చాలామందికి జస్ట్ జలుబు దగ్గులాగా వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి 5 సంవత్సరాల లోపలే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత రెండోసారి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువ. అందుకని చిన్నపిల్లల్లో ఇది ఎక్కువ వస్తుంది. కోవిడ్లో ఎవరికి వస్తుంది? పెద్దవాళ్ళలో వస్తుంది, చిన్నపిల్లలకి రాదు. కానీ హెచ్ఎంపీవీ అనేది జనరల్గా చిన్నపిల్లలకు వస్తుంది. అట్లా మాత్రాన ఏమైనా ప్రమాదకరమా అంటే చాలా వరకు ప్రమాదకరం కాదు, చాలా చాలా రేర్గా ప్రమాదం అవుతుంది. సరే, దీన్ని ఎట్లా మనం తగ్గించుకోవాలి అని అంటే మనం ప్రాపర్గా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని కొంచెం కేర్ఫుల్గా మనం ఐసోలేట్ చేసుకోవచ్చు. దీనికి టెస్టులు కూడా మనకి థ్రోట్ స్వాబ్ లాగానే కోవిడ్కి ఎట్లా చేసామో ఆ టైప్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్త వైరస్ కాదు, ఎప్పుడో 2001లో కనిపెట్టారు. దీని గురించి మనం ఏదో భయపడిపోవడమో బాధపడిపోవడమో చేయకూడదు. సుమారుగా మనిషికి ఊపిరితిత్తులకి మనకి ఎఫెక్ట్ చేసే వైరస్లు ఆల్మోస్ట్ 200 పైగా ఉంటాయి. దాంట్లో కూడా సబ్ వేరియంట్స్ చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల వైరస్ల్లో ఏదో ఒక వైరస్ వచ్చి దానివల్ల కొంచెం జలుబులాగా లక్షణాలు కనపడేటప్పటికి ఇది మళ్ళీ ఇంకొక కోవిడ్ అవుతుందనో, మళ్ళీ ఎక్కువ మరణాలు చూస్తామనో ఇట్లాంటివి భయపడటం అయితే ఈ భయాందోళనలు అస్సలు మంచిది కాదు, అవసరం లేదు కూడా. సో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ గురించి చైనా సిడిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మామూలుగా వచ్చే వైరసే అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏమీ ప్రమాదంగా ఏమీ చెప్పట్లే. కాకపోతే కొన్ని సోషల్ మీడియాల్లోనూ కొన్ని ఛానల్స్లోనూ మనకి చైనాలో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి, శ్మశానక వాటికలు నిండిపోతున్నాయి అని అదే విధంగా ప్రసారం చేయటం వల్ల ఇప్పుడు ఒక ప్యానిక్ లాగా వచ్చింది. మీరు కనుక పల్సాట్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఇలాంటి భయాలేమీ ఉండాల్సిన అవసరం లేదు. ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఖచ్చితంగా ముందు చెప్పే బాధ్యత నాది. నమస్తే.